కన్యారాశి వారికి భూ సంబంధ వ్యవహార లాభాలు, ధన సమృద్ధి. వృషభ రాశి వారి అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాల్లో లాభము. మిథున రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం. కర్కాటక రాశి వారి సంతానం వల్ల లాభాలు. మిథున రాశి వారి ఆరోగ్య లాభం. వృశ్చిక రాశి వారి శుభకార్యాలు హాజరవుతారు. కుంభరాశి వారి స్త్రీ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలుంటాయి. వాగర్ధవివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 17/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్ష పంచమి, నాగపంచమి, సోమవారం. నాగపంచమి ఈరోజు సాయంత్రం 6:58 వరకు పంచమి ఉంది. హస్తా నక్షత్రం ఉదయం 6:47 వరకు. వర్జం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:45 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:29 1:19 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 3:50 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:23. అమృత గడి రాత్రి 10:04 నుండి 12:44 వరకు. రాహుకాల ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. రాహుకాల శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయం. మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు శుభకాలం. సాధ్యయోగం ఉదయం 7:56, భవ ఉదయం 7, బాలువ రాత్రి 6:58. సింహ సంక్రమణం ఈరోజు నాగపంచమి. దీన్నే గరుడ పంచమి అన్నారు. నాగులు విశేషంగా ఆరాధన చేయాలి. మేషరాశి వారికి కొన్ని ఆటంకాలు, స్త్రీలతో విరోధాలు, అనుకోని ఇబ్బందులు. వృషభ రాశి వారి అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాల్లో లాభము, ధన వృద్ధి. మిథున రాశి వారి ఆరోగ్య లాభం, ఆదాయం పెరిగే అవకాశం. కర్కాటక రాశి వారి సంతానం వల్ల లాభాలు, భార్యాభర్తల మధ్యన అవగాహన, కుటుంబ ఆనందం, సంతాన ప్రాప్తి. సింహరాశి వారికి అనుకూలం, సంఘంలో ఉన్నత స్థితి, ప్రత్యేకమైన గుర్తింపు, సంఘంలో బంధువర్గంతో కూడా విశేష లాభాలు. కన్యారాశి వారికి భూ సంబంధ వ్యవహార లాభాలు, ధన సమృద్ధి. తులారాశి వారి రాణింపు ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, పరాక్రమంతో కొన్ని విజయాలు సాధించుకునే అవకాశం. వృశ్చిక రాశి వారి శుభకార్యాలు హాజరవుతారు. సంగమం, సంతోషం, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. ధనుస్సు రాశి వారికి శుభకార్య లాభాలు, అప్రయత్న లాభాలు, ధనాదాయం బాగుంటుంది, ఆరోగ్య లాభం. మకర రాశి వారి సోదరుల సహకారం లభించుట, శుభకార్యాల వల్ల లాభాలు, బంధుమిత్రుల యొక్క కలయిక మీకు మేలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి వారి స్త్రీ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఉంటాయి. కుటుంబ వ్యతిరేకత కూడా ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి చిక్కులు, చిన్న చిక్కులు, దానివల్ల ఇబ్బందులు, స్నేహితుల వల్ల ఇబ్బందులు. భగవద్ ఆరాధన చేసుకోవడం అన్ని విధాలుగా అనుకూలం. దేవాలయ దర్శనం చేయడం బాగుంటుంది. సర్పదోషాలు, నాగదోషాలు తొలగడం కోసం గర్భ విచ్ఛేదన, గర్భం నిలబడకపోవడం, అబార్షన్ అయిపోవడం, సంతానం సరిగ్గా లేకపోవడం, చెవులు వినబడకపోవడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అలాగే మెదడుకు సంబంధించిన దోషాలు, వెన్నుకు సంబంధించిన దోషాలు, సర్పదోషాలు, రాహుకేతువుల యొక్క దోషాలు, సర్పశాపాలు, నాగదోషాలు, పాములు చంపడం వల్ల వచ్చే దోషాలు, ఇవన్నీ తొలగాలి అంటే ఈ నాగపంచమి రోజుని, నాగపంచమి రోజు నాగులు అవతరించినటువంటి రోజు, విశేషమైన రోజు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, పొట్లో పాలు పోయడం, నూకలు వేయడం, ఒంటిపూట ఉపవాసంగా ఉండటం, చిమ్మిలి, చలివిడి, పానకము, పాలు, ఆవు పాలు, స్వచ్ఛమైన గోక్షీరంగా పొట్టలో పోయడం, పుట్ట దగ్గర పెట్టడం, పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల గర్భ సంబంధితమైన దోషాలు, నేత్ర సంబంధమైన, ఈ చెవులకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం, సంతానం కోసం, సౌభాగ్యం కోసం, దాంపత్యం కోసం కూడా ఈ నాగపంచమి వ్రతాన్ని, నాగపంచమి ఉపవాసాన్ని ఒంటిపూట చేయడం వల్ల చాలా విశేషమైన సత్ఫలితాలు ఉంటాయి. పుట్లో పాలు పోసి చేయని గరుత్మంతుడు కూడా, గరుడు తల్లికి దాస్య విముక్తిని చేయడం కోసం వినత ద్వారా, తన తల్లిని కాపాడడం కోసం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి ఈ రోజున తల్లికి దాస్య విముక్తిని చేసి మాతృభక్తిని చాటుకున్న రోజు కూడా ఈరోజే. అదే గరుడ పంచమి అంటారు ఈ పంచమిని. దీన్ని నాగపంచమి అంటారు. సర్పశాంతికి, రాహుకేతుల దోష, కుజదోష పరిహారార్థం, సమస్తమైన దోషాలని, పాములు చంపడం వల్ల వచ్చిన దోషాలు కానీ, సనాతనంగా మన తాత ముత్తాతల నుంచి నాగదోషం ఏమన్నా ఉంటే, నాగశాపాలు ఉంటే, సర్పశాపాలు ఉంటే అవన్నీ తొలగుతాయి. నాగులు మనల్ని రక్షిస్తాయి. అటువంటి నాగుల్ని ఆరాధించాలి. మన పంటలు బాగా పండాలన్నా నాగులే రక్షణగా ఉంటాయి పొలాల్లో. అవి ఎలకలు తినడం వల్ల ఎలుకలు పొలాలను పాడు చేయకుండా ఉంటాయి కాబట్టి సనాతనంగా నాగుల్ని ఆరాధించడం వల్ల అవి ఏమీ చేయవు అన్నమాట. మనకి వాళ్ళ అనుగ్రహం ఉండటం వల్ల వాటి దారి వెళ్ళిపోతూనే ఉంటాయి.
వాళ్ళ అనుగ్రహం కలగడం వల్ల మన సంతానం కలుగుతుంది. సర్పాల యొక్క ఆగ్రహం కలిగితే కనుక సంతానం కలగదన్నమాట. కనుక సర్పశాంతి చేసుకోండి, నాగపూజ చేసుకుని నాగదేవతని సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేషంగా చేసుకుని నాగేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నాగేంద్రాయ నమః, నాగదేవతాయ నమః, మానసాదేవ్యై నమః, నాగేంద్రాయ నాగేశ్వరాయ నమః అని సర్పాలని ఆరాధన, సర్ప అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.